నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మపదంలో ఇంతకుముందు మనము ఎంతవరకు పారాయణం చేసుకున్నాము? 3 అయిపోయింది. 3వ వర్గము అయిపోయింది. 3వ వర్గం పేరు చిత్తవర్గం. చిత్తవర్గాన్ని పూర్తి చేసుకున్నాము. పేజీ నంబరు ఎంత ఉంది మీ దగ్గర? తీయండి, అందరూ పేజీ తీయండి. ధమ్మపదం చెప్పండి. లేదు. ఉప్పవగ్గో చతుర్థో పుష్పవర్గము 4 స్థానము శ్రావస్తి వ్యక్తి 500 భిక్షువులు అంటే వ్యక్తులు అని ఉండాలి. అక్కడ ఎంతమంది భిక్షువులు? 500 మంది భిక్షువులకు శ్రావస్తి నగరంలో బుద్ధుడు ఈ మాటల్ని ఉపదేశించిండు. కోయిమం పథవిం విజేస్సతి యమలోకంచ ఇమం సదేవకం కో ధమ్మపదం సుదేశితం కుశలో ఉప్పమివ పచేస్తతి. ఈ భూమిని, యమలోకాన్ని, దేవతలతో సహా ఈ లోకాన్ని ఎవరు జయిస్తారు? నేర్పరి పూలను మాలగా కూర్చున్నట్లు చక్కగా ఉపదేశింపబడిన ధమ్మ పదాలను ఎవరు సంకలనం చేస్తారు? ఇది ప్రశ్న అన్నమాట. దీంట్లో ఏముంది? ఒక ప్రశ్న. ఎవరు ఈ లోకాన్ని అంటే ఈ భూలోకాన్ని, యమలోకాన్ని దేవతలతో సహా జయిస్తారు? తర్వాత నేర్పరి పూలను మాలగా కూర్చున్నట్లుగా, మాలాకారులు ఉంటారు కదా, పూలమాలలు కట్టేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? చాలా చక్కగా మాలల్ని కడతారు. ఎక్కడ ఏ రంగు పువ్వు రావాలా, ఆ మాల ఎంత ఉండాలా, దాని లెక్క ప్రకారంగా చక్కని మాలల్ని తయారు చేస్తారు. ఆ విధంగా భగవానుడు ఉపదేశించినటువంటి ధర్మోపదేశాలని ఎవరు సంకలనము చేస్తారు? అంటే కూర్పు చేయటం అన్నమాట. సంకలనం చేయటం అంటే కూర్పు చేయటం. ఇప్పుడు మాలగా కుచ్చకపోతే పూలు ఏమవుతాయి? అవి మాలగా కుచ్చకపోతే గాలికి కొట్టుకొని పోతాయి, చెదురు మదురుగా అయిపోతాయి. కానీ దారానికి గుచ్చినట్టయితే ఏమవుద్ది? అవి కొట్టుకొని పోవు. అదేవిధంగా మహాత్ములు తమ జీవిత కాలంలో ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. నేర్పు కలిగినటువంటి శిష్యులు ఏం చేయాలో వాటిని ఒక మాలాకారులు నానా రకాల పూలను ఏరి మంచి మాలను తయారు చేసినట్టుగా దాన్ని సంకలనం చేయాలి. ఓ పుస్తక రూపంలోనో లేకపోతే జ్ఞాపకం చేసుకోవటం ద్వారానో వాటిని జాగ్రత్త పరుచుకోవాలి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అవి మనకు దారిని చూపిస్తాయి. ఇప్పుడు బుద్ధుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడో 2500 ఏళ్ళ కింద ఆయన వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మనం ఆయన మాటల్ని చెప్పుకుంటున్నాం. ఇవి ఏ విధంగా మన దగ్గర దాకా వచ్చినాయి? ఇవి అంటే వాళ్ళ శిష్యులు అప్పుడు పుస్తకాలు లేవు,
ఆ శిష్యులు ఏం చేసిండ్రు, వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకొని వాళ్ళ శిష్యులకు నేర్పుకున్నారు. పుస్తకాలు లేవు, రాసి పెట్టుకోవటం కూడా లేదు. వాళ్ళ జ్ఞాపక శక్తి ఎంత గొప్పది చూడండి. రాత ఉన్నది, కానీ ఎందుకో ఈ ధర్మోపదేశాలని పుస్తక రూపంలో రాసి పెట్టడం అనే సంప్రదాయం లేదు. అందువల్ల వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ శిష్యులకు వాటిని కంఠస్థం చేయించారు. వాళ్ళు వాళ్ళ శిష్యులకు కంఠస్థం చేయించారు. ఆ విధంగా ఒక 500 సంవత్సరాలు గడిచింది. 500 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు శ్రీలంకలో అక్కడి భిక్షువులు వాటిని రాసిపెట్టి ఒక 500 సంవత్సరాలు ఇట్లా జ్ఞాపకం చేసుకోవడం ద్వారానే అది కొనసాగింది. ఒక తరం నుంచి ఇంకొక తరానికి. ఆ 500 సంవత్సరాలు గడిచిన తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కదా. ఒకప్పుడు ఒక ధర్మానికి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వము. అధికారంలో ఎవడుంటే వాళ్ళ రాజ్యం ఉంటుంది, వాళ్ళ మతం యొక్క రాజ్యం ఉంటుంది. ఇది లోకంలో జరుగుతూ ఉంటుంది. సరే, ఈ మార్పులు జరుగుతాయి కాబట్టి శ్రీలంకలో కూడా మరి శ్రీలంక విషయం ఎందుకు వచ్చింది దీంట్లో? ఇది ఎక్కడ శ్రావస్తి ఎక్కడ ఉన్నది? మన దేశంలో ఉన్నది కదా, యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది శ్రావస్తి. అంటే అశోకుడి కాలంలోనే ఈ బౌద్ధ ధర్మము శ్రీలంకకు చేరుకున్నది. అశోకుడు తన కొడుకు మహేంద్రుడు తన బిడ్డ సంఘమిత్రను ధర్మ ప్రచార నిమిత్తం శ్రీలంకకు పంపించాడు. అప్పుడు అంటే అశోకుడి కాలంలో శ్రీలంక బౌద్ధంలోకి వస్తే ఇప్పటికీ అక్కడ అది నిలకడగా ఉన్నది. అయితే అశోకుడి తర్వాత సుమారు ఒక 200 ఏళ్ళు అనుకుందాం మనం. ఆ 200 ఏళ్లకు ఈ శ్రీలంకలో ఈ రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి. భిక్షువులకు ఆదరణ ఉండదు, కొంత విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు వాళ్ళంతా సమావేశమయ్యి ఇట్లా అయితే నేర్చుకున్న భిక్షువులు చెల్లాచెదరై విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ నేర్పేవాడు ఎవరు ఉంటారు? ఇక్కడ ఎవరు ఉండరు. ఇది ఇట్లా మరి ఇక ముందు జరగకూడదు. ఏది కంఠస్థ పద్ధతి అది కొనసాగితే కొనసాగాలి, కానీ మనం ధర్మాన్ని రాసి పెట్టుకోవాలి అని వాళ్ళంతా సమావేశమై ఏది బుద్ధవచనము అని నిర్ధారించుకుంటూ దాన్ని అంతా రాసి పెట్టింది. అప్పటి నుంచి ఈ రాత రూపంలో అందుబాటులోకి వచ్చినాయి. అంతకుముందు జ్ఞాపకం చేసుకోవడం ద్వారానే వచ్చినాయి. అందుకని ఎవరు ఈ బుద్ధుడు చెప్పినటువంటి ఆ ధమ్మపదాలను సంకలనం చేయగలరు అని ఈ గాథలో ప్రశ్నించింది. దానికి సమాధానము వచ్చే గాథలో ఉంటుంది. శేఖో పథవిం విజేస్సతి యమలోకంచ ఇమం సదేవకం శేఖో దమ్మపదం సుదేశితం కుశలో ఉప్పమివ అచేస్సతి. కుశలో అంటే నేర్పరి అయినా అని, కుశలుడైన నేర్పరి అయినా లేదా నిపుణుడైన మాలాకారుడు పూలను మాలగా కూర్చున్నట్లుగా శిష్యుడు చక్కగా ఉపదేశింపబడిన ధమ్మపదాలను సంకలనం చేస్తాడు. అటువంటి వాడే యమలోకాన్ని దేవలోకాన్ని అన్నింటినీ కూడా జయిస్తాడు అని. ఎవరు చేస్తారు ఈ పని? శిష్యులే గురువులు జీవించి ఉన్నప్పుడు చెప్పిన మాటల్ని రాసి పెట్టుకోవాలా, వాటిని తర్వాత ఒక పుస్తక రూపంలో తీసుకొని రావాలి. అయితే ఆ బోధ తర్వాత తరాలకి అందుతుంది. లేకపోతే గాలికి మాలగా కూర్చోబడిన పూలు చెదిరిపోయినట్లుగా ఆ మాటలు చెదిరిపోతాయి. మళ్ళీ ఏం చెప్పిండంటే ఏమో చెప్పిండు అన్నట్టుగానే ఉంటుంది కదా. ఒక తరము వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకు గుర్తుంటాయి, తర్వాత తరానికి అవి అందవు. అందుకని
ఎవరు ఈ పని చేస్తారు అంటే శిష్యుడే ఈ పని చేస్తాడు. సేఖో అంటే సీకునేవాళ్ళ అనమాట, నేర్చుకునేవాడు అని. సిక్కు అంటే కూడా శిష్యుడే. సిక్కులు అంటారు కదా, ఆ గురు సంప్రదాయం ఉన్నది కదా. దాంట్లో ఎంతమంది గురువులు? దాంట్లో 10 మంది గురువులు. 10 మంది గురువులు ఈ శిష్యులు కాబట్టి వీళ్ళని సిక్కులు అన్నారు. అది ఈ పాలి పదానికి దగ్గర అన్నమాట. అది స్థానము శ్రావస్తి, వ్యక్తి మరీచిక, అంబష్టక, తేరుడు, వేణూపమం కాయం ఇమం విదిత్వా మరీచిధమ్మం అభిసంబుధానో చేత్వాన మారస్స పపుప్పకాని అదస్సనం మత్సురాజస్స గచ్చే. ఈ శరీరాన్ని నీటి మీది నురుగుల క్షణికమైనదని తెలుసుకొని ఎండమావుల నిజతత్వాన్ని గ్రహించి మారుని పుష్పబాణాలను విరిచి మృత్యురాజును అంటే యమరాజును దర్శించని స్థితిని పొందాలి. ఈ శరీరం ఎటువంటిది? నీటి మీది నురుగు వంటిది, నీటి బుడగ వంటిది అని. శరీరం ఎట్లాంటిది? నీటి బుడగ వంటిది. గాలికి వర్షం చినుకులు నీటి మీద పడ్డప్పుడు బుడగలేస్తుంది, కొద్దిసేపట్లోనే మళ్ళీ చితికిపోతుంది. ఆ విధంగా ఈ శరీరము ఇక్కడ కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఆ నీటి బుడగ చితికిపోయినట్టుగా చితికిపోతుంది. ఇది శాశ్వతం కాదు. అందుకనే బుద్ధుడేమన్నాడు? శరీరం ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న సమస్తము అనిత్యమే అన్నాడు. ప్రతిదీ కూడా మార్పు పొందేటువంటిదే, ఉండేటువంటిది శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటిది కాదు. అందుకని ఆ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఒకసారి ఈ కోసల దేశపు రాజు పేరు ప్రసేనజిత్తు. ప్రసేనజిత్తు సేనాపతి పేరు బంధులుడు అని. అయితే ఈ బంధులుడికి మల్లిక అనే భార్య ఉంటుంది. వాళ్ళిద్దరికీ 8 సార్లు కవల శిష్యులు పుడతారు, మగవాళ్ళే. వాళ్ళు ఎందరవుతారు? 16 మంది. వీళ్ళంతా కూడా చక్కగా పెరిగి యువకులయ్యి రాజుకు అనేక రాజకార్యాల్లో సహాయపడుతూ ఉంటారు. ఇతను సేనాపతి కదా, తండ్రి బంధులుడు సేనాపతి. వీళ్ళు తండ్రికి సహాయపడుతూ ఉంటారు. ఇతను న్యాయంగా తీర్పులు చెప్పేవాడు ఈ సేనాపతి. అందుకని జనానికి ఇతడంటే చాలా అభిమానం. రాజుకు కూడా ఇతడంటే చాలా అభిమానం. బజారు వెంట అతని కొడుకులు వెళ్తూ ఉంటే జనమంతా కూడా చూసేవారు, నిలబడి ప్రశంసించేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు వాళ్ళని. ఇక రాజస్థానంలో ఎవరికైనా ఎక్కువ ప్రాధాన్యత లభిస్తే గిట్టని వాళ్ళు ఉంటారు కదా, ఈర్ష్య అసూయలు ఉంటాయి కదా. ఇతనికి ఇంత ప్రాధాన్యత దొరుకుతున్నది, ప్రాముఖ్యత దొరుకుతున్నది రాజు దగ్గర, ఏ విధంగానైనా ఇతన్ని లేపేయాలి అని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి రాజుకు బాగా నూరిపోస్తారు. చూడు, అతని పలుకుబడి చాలా పెరిగిపోయింది, ఇక తర్వాత అతడు ఏదో కుట్ర చేస్తున్నాడు, మిమ్మల్ని చంపి అతడే రాజు కావచ్చు అని రాజుకు బాగా నేర్పుతారు. ఈ రాజులు కూడా ఇట్లే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అధికారము పోతుందేమనే భయంలో ఉండి ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మే పరిస్థితిలో ఉంటారు. అందువల్ల ఇతను ఏం చేస్తాడు? సరిహద్దులో తిరుగుబాటు జరిగింది, దాన్ని నువ్వు వెళ్ళి అణిచి రావాలా, సేనాపతి కదా బంధులుడు అని, నువ్వు నీ కొడుకులు వెళ్ళి అణిచి రావాలా అని చెప్తాడు. ఇది రాజు కుట్ర అన్నమాట. ఈ బంధులుడు కొడుకులను తీసుకొని ఆ సరిహద్దులో ఉండేటువంటి తిరుగుబాటును అణిచి వస్తున్నప్పుడు రాజు నియమించిన మనుషులు అకస్మాత్తుగా వీళ్ళ మీద దాడి చేసి తండ్రిని కొడుకులను అందరినీ చంపేస్తారు. అదే రోజు
ఈ సేనాపతి భార్య మల్లిక ఆమె పేరు 500 మంది భిక్షువులను భోజనానికి పిలుస్తుంది ఇంటికి. ఎంతమంది భిక్షువుల్ని? 500 మంది భిక్షువులను భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. వడ్డన మొదలవుతుంది. అప్పుడు భర్త 16 మంది కొడుకులు చనిపోయిన కబురు మెల్లగా ఎవరో వచ్చి చెవిలో చెప్తారు ఆమెకు. ఎందుకంటే ఇక్కడ 500 మంది భిక్షువులకు భోజన కార్యక్రమం ఉన్నది కదా. అప్పుడు ఆమె విని కూడా మనసును సమాధానపరుచుకొని వడ్డన చేస్తూ ఉంటే ఆ నెయ్యి వడ్డన చేస్తున్నప్పుడు ఆ పాత్ర జారిపోతుంది చేయి నుంచి. ఎక్కడైనా కొంచెం దుఃఖం ఉంటుంది కదా మనసులో, అది జారిపోయి పగిలిపోతుంది. పగిలిపోతే అప్పుడు ధమ్మసేనాపతి సారిపుత్రుడు అంటాడు, అమ్మ బాధపడకు, దేనికి పగిలిపోయే స్వభావం ఉన్నదో అది పగిలిపోయింది. కుండ ఎప్పుడైనా పగిలిపోవాల్సిందే కదా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దాని గురించి. ఒక కుండ కుమ్మరి తయారు చేస్తున్నప్పుడు మొదలుకొని అది వాడుతున్నప్పటి వరకు ఎప్పుడైనా అది పగిలిపోవచ్చు. ఎందుకంటే పగిలిపోవటమే దాని స్వభావం. ఉండటము, శాశ్వతంగా ఉండటం దాని స్వభావం కాదు. అందుకని అమ్మ, దేనికి నశించే స్వభావం ఉన్నదో, పగిలిపోయే స్వభావం ఉన్నదో అది పోయింది, నువ్వు చింతించకు అని అంటాడు. అంటే ఆమె అంటది, తండ్రితో సహా 16 మంది కొడుకులు చనిపోయినా నేను బాధపడలేదు, దీనికి బాధపడతానా అని అంటది. అంటే వాళ్ళు అనిత్యత స్మరణ అంత ఖచ్చితంగా చేసేవాళ్ళు. మరణానుస్మరణ అంటారు దీన్ని. మరణాన్ని స్మరించుకోవటం అంటే నేను ఒకనాడు వెళ్ళిపోవలసే ఉన్నది అనే దాన్ని స్మరించుకోవటం. ఆమెకు అసలు దుఃఖం లేదు అనలేము, కానీ ఈ చింతన ఉండటం వల్ల దాన్ని అదుపులో ఉంచుకోగలిగింది. ఈ చింతన లేకపోతే అదుపులో ఉంచుకోగలిగే దుఃఖం కాదు అది కదా. భర్తతో సహా 16 మంది పుత్రులు చనిపోయింది. అటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని నీటి మీది నొరుగులాగా భావిస్తూ ఉన్నారు, నీటి బుడగలాగా భావిస్తూ ఉన్నారు, అనిత్యంగా భావిస్తూ ఉన్నారు. మరి మనమందరం కూడా అదే చింతన చేయాలి. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, కాబట్టి మనం ఎప్పుడూ దానికి సిద్ధంగానే ఉండాలి. మన మనస్సు అనిత్యతా స్మరణలో ఉన్నట్టయితే మనం దానికి సిద్ధంగా ఉంటాం. అందుకని ఈ శరీరాన్ని నీటి మీది నొరుగుల ఇది క్షణికమైనది అని తెలుసుకోవాలి. ఎండమావుల నిజతత్వాన్ని గ్రహించాలా. ఎండమావులు అంటే ఇప్పుడు బాగా ఎండగాస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎండాకాలంలో దూరంగా నీటి మడుగులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎడారిలో కానీ లేకపోతే మనకు తార్ రోడ్డు మీద కూడా మనం బస్సులోనో కార్లోనో వెళ్తుంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్తే ఏముంటుంది, మళ్ళీ దూరంగా నీరున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మళ్ళీ అంతే. ఆ విధంగా ఈ సంసారంలో సుఖం అనేటువంటిది ఒక ఎండమావి లాంటిది. ఎంతో కొంత సుఖం ఉంటుంది, కానీ అది మనిషి ఏమనుకుంటాడు, పెళ్లి చేసుకుంటే సుఖం అనుకుంటాడు. మొదట ఉద్యోగం రావాలనుకుంటాడు, ఉద్యోగం వస్తే పెళ్ళి అయితే సుఖం అనుకుంటాడు, పెళ్ళి అయితే పిల్లలు లేరు అనుకుంటాడు, పిల్లలైతే ఇంకా వాళ్ళు పెంచాలా, పెద్ద చేయాలా, వాళ్ళకి బాగా చదివించాలా, ఇట్లా అనుకుంటూ వీడే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే టైం వస్తుంది. ఎందుకంటే శాశ్వతం కాదు కదా, ఈ శరీరము ఎప్పటికీ ఉండేది కాదు కదా. వాళ్ళని పెంచి పెద్ద చేసేసరికి వీడి టైము అయిపోతుంది, వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఎక్కడ సుఖం అనేటువంటిది లేదు. సుఖం ఉన్నది అనుకోవటము ఎండమావుల్లో నీటిని వెతకటం వంటిదే. ఆ విధంగా లోకం యొక్క దుఃఖ స్వరూపాన్ని గ్రహించాల. గ్రహించి మారుని పుష్పబాణాలను విరిచి, మారుని పుష్పబాణాలంటే ఏమిటి? యముడు వేసే పుష్పబాణాలు 5 ఏమిటంటే ప్రియమైన ఇంద్రియ విషయాలే. ప్రియమైనటువంటి శబ్దం, శబ్ద సుఖం ఉంటుంది కదా, ప్రియమైన స్పర్శ సుఖము, ప్రియమైన రూప సుఖము, అందమైన రూపాలను చూడటం, ప్రియమైన రుచి సుఖము, ప్రియమైన
వాసన గంధసుఖం. ఇవే మారుని యొక్క యముని యొక్క పూలబాణాలు. వీటికి వశులయ్యి మానవులు సంసారంలో నిమగ్నమయ్యి అనిత్య దుఃఖ అనాత్మ స్మరణను మర్చిపోతున్నారు. మర్చిపోయి అనిత్యమైన దాన్ని నిత్యం అనుకుంటున్నారు. ఏది పోయేదే ఉన్నదో దాన్ని పోదు అనుకుంటున్నారు. ఇది ఎప్పటికీ ఉంటుంది ఇట్లాగే అనుకుంటూ ఉన్నారు. ఏది దుఃఖానికి కారణమవుతుందో అంతిమంగా దాన్ని సుఖం అనుకుంటున్నారు. ఏది తాను కాదో దాన్ని తాను అనుకుంటున్నారు. ఆ విధంగా అనుకొని యముని దర్శిస్తూ ఉన్నారు. ఎవరిని దర్శిస్తున్నారు? యముణ్ణి. కానీ ఈ శరీరము నీటి మీది ఉడగ వంటిది అని, తర్వాత ఈ సంసారం ఎండమావుల వంటిది అని, మారుని యొక్క పూలబాణాలు అంటే ప్రియమైన ఇంద్రియ విషయాలు అస్థిరమైనవి అని, ఈ సుఖాలు ఇవి రాకపోకలు కలిగినటువంటివి, శాశ్వతంగా ఉండేటువంటివి కావు. ఇది దాని యొక్క నిజతత్వం అని గ్రహించినటువంటి వాడు యముణ్ణి దర్శించడు. అంటే యముడు అటువంటి వాడి దగ్గరికి రాడు. అంటే అతడు నిర్వాణాన్ని పొందుతాడు, మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకలను పొందడు అని అర్థం. స్థానము శ్రావస్తి, వ్యక్తి విడూడకుడు. ఉప్పాని హేవ పచినంతం వ్యాసత్త మనసం నరం సుత్తం గామం మహోగోవ మత్సు ఆదాయ గచ్చతి. ఇంద్రియ సుఖాలు అనే పూలను కూర్చుకొనేవాణ్ణి ఆసక్త మనస్కుని నిద్రపోయిన ఊరును ప్రవాహము ముంచివేయినట్లుగా మృత్యువు తీసుకొని పోతుంది. ఇంద్రియ సుఖాలు అనే పూలను కూర్చుకునేవాడిని మారుని పూలబాణాలు అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఈ ఇంద్రియ సుఖాలను పూలతో పోల్చండి. వీటిని బాగా సంపాదించుకోవాలా అని ప్రయత్నించేవాడిని. ప్రియమైన శబ్ద సుఖము, స్పర్శ సుఖము, రూప సుఖము, రుచి సుఖము, వాసన సుఖం. సరే, ఇతను ఎంత ప్రియమైన సుఖాలను పొందాలని ప్రయత్నించినా వేటి వల్ల సుఖం కలుగుతుందో వాటి వల్లనే దుఃఖం కూడా కలుగుతుంది. అది అంతే కదా. ఎవరైనా పొగిడినప్పుడు, మధురమైన సంగీతం విన్నప్పుడు సుఖంగా ఉంటుంది. ఎవరైనా తిట్టినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ చెవి వల్లనే కదా ఆ సుఖం కలిగింది, ఈ దుఃఖం కూడా కలిగింది. ఆ శబ్దం వల్లనే కదా. అదేవిధంగా స్పర్శ వల్ల కూడా సుఖము దుఃఖము ఉన్నాయి. రూపం వల్ల కూడా సుఖము దుఃఖము ఉన్నాయి. రుచి వల్ల కూడా సుఖము దుఃఖం ఉన్నాయి. రుచికరమైన భోజనం చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది, చేదు మందు మింగినప్పుడు బాధగా ఉంటుంది. ఈ వాసనలు కూడా అంతే కదా. సువాసన, దుర్వాసన. మంచి వాసన సంతోషాన్ని కలిగిస్తుంది, దుర్వాసన దుఃఖాన్ని, బాధను కలిగిస్తుంది. అందువల్ల ఇవి జంట అన్నమాట. సుఖము దుఃఖము ఇంద్రియాలకు కట్టబడి ఉన్నాయి. దేనివల్ల సుఖమో దానివల్లనే దుఃఖం కూడా ఉన్నది. కానీ దుఃఖం మీద దృష్టి పెట్టరు జనం. దాన్ని మర్చిపోయి సుఖమే ఉంటుంది అనుకుంటూ సుఖ సంపాదన కోసం జీవితం అంతా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే, ఒక పెద్ద వాగు పక్కన, నది పక్కన ఒక గ్రామం ఉన్నదనుకో. ఎక్కడో పైన పెద్ద వర్షం పడుతుంది, ఇక్కడ పడదు. ఎక్కడో పైన పెద్ద వర్షం పడుతుంది. వీళ్ళంతా రాత్రి భోజనాలు చేసి హాయిగా తిని పడుకుంటారు ఈ ఊర్లో. కానీ ఆ నది ఉప్పొంగి ప్రవహించి ఆ నిద్రపోయిన గ్రామాన్ని లేపుకొని పోతుంది. జనాన్ని, ఆ ఇళ్లను, సామాన్ను అంతా తీసుకొని పోతుంది కదా. ఆ విధంగా ఈ ఇంద్రియ సుఖాలనే పూలను కూర్చుకునేటువంటి వారిని మృత్యువు తీసుకొని పోతుంది. అంటే వీళ్ళు ఎక్కడ నిద్రలో ఉన్నారో ఇతను కూడా, ఇట్లాంటి వారు కూడా ఈ ఇంద్రియ సుఖాలు అనేటువంటి మోహంలో, నిద్రలో, మత్తులో ఉన్నారు. ఆ గ్రామాన్ని
ప్రవాహం తీసుకొని పోయినట్టుగా వీళ్ళని యమరాజు తీసుకొని పోతాడు అని. ఇది ఎవరికి బోధించిండు? బుద్ధుడు విడూఢకుడికి బోధించిండు. ఈ విడూఢకుడు ప్రసేనజిత్తు యొక్క కొడుకు, కోసలరాజు ప్రసేనజిత్తు కొడుకు. అయితే ఈ కోసలరాజుకి ఏమిటంటే బుద్ధుడితో అంటే మాది కూడా బుద్ధ వంశం అనిపించుకోవాలా, ధర్మంలో భాగస్వామిని కావాలి నేను కూడా అని అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడు, తను బుద్ధుని వంశం నుంచి పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ప్రసేనజిత్తు రాజు. ఈ కులాలు ఎక్కువ తక్కువలు అప్పటి నుంచి ఉన్నాయి మన దేశంలో. అతను ఏం చేస్తాడు, శాక్యుల దగ్గరికి రాయబారం పంపిస్తాడు. ఏమని, నేను మీ వంశం నుంచి పిల్లను పెళ్లి చేసుకుంటా అని పంపిస్తాడు. ఈ రాయబారం పంపిస్తే వాళ్ళంతా సమావేశం అవుతారు. సమావేశమై ఏమనుకుంటారు, అతనేమో రాజు, మనం వాళ్ళకు లొంగిపోయినాం, సామంతులు. అంతకుముందు శాక్య గణరాజ్యము స్వతంత్రంగా ఉండేది, కానీ కోసల పెరిగిన కొద్దీ ఆ గణరాజ్యాల్ని ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు మనము ఇవ్వము అంటే వాడు బలవంతంగానైనా తీసుకొని పోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి జాతి రీత్యా మనం ఎక్కువ వాళ్ళము, రాజు తక్కువ వాడు. మన పిల్లను వాళ్ళకి ఇవ్వటం కుదరదు. అందుకని ఏం చేద్దాము అని వీళ్ళంతా సమావేశమయ్యి, ఈ మహానాముడని వీళ్ళలో పెద్ద ఉంటాడు. ఈ మహానాముడికి దాసి వల్ల కలిగిన కూతురు ఒక ఆమె ఉంటుంది, బిడ్డ. ఈమెను ఇద్దాం, మన ప్యూరు శాక్యులు కాదు కదా అని ఆలోచించి ఇప్పుడు ఆ రాజుకు ఈమెనే ఇవ్వాలా అని, పేరు నాకు సమయానికి గుర్తుకు రావటం లేదు, మహానాముడికి దాసి వల్ల పుట్టిన పిల్ల అన్నమాట, ఆమెను ఇవ్వాలా అని నిర్ణయం చేసుకున్న తర్వాత రాజుకు తెలుసు వీళ్ళ కులాభిమానం గురించి. అందువల్ల వాళ్ళు మోసగాళ్ళు, జాగ్రత్తగా చూడు, వాళ్ళ శాక్య వంశానికి సంబంధించిందేనా కాదా అని చెప్పి పంపుతాడు. పంపితే ఆ రాయబారి, ఈ ఉంట సంబంధాలు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని కలిసి తిన్నట్టుగా ఏదో కొంచెం నాటకం చేస్తారనమాట. వీళ్ళు చేసిన తర్వాత వచ్చిన వ్యక్తి కూడా కలిసి భోజనం చేస్తున్నారు, వాళ్ళ పిల్లనే ఉన్నట్టుంది అని అనుకుంటారు. అనుకొని రాజుకు చెప్తే తర్వాత ఏమవుతుంది, ఆ వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ రాజుకు కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే ఈ విడూఢకుడు. ఇప్పుడు చెప్పుకున్నాము కదా దీంట్లో, ఈ విడూఢకుడు ఆ కొడుకు పేరు అన్నమాట. ఇతనేమనుకుంటాడు, చిన్నప్పుడు తల్లిని ఊకే అడుగుతాడు, అమ్మ నేను అమ్మమ్మ గారి ఊరికి పోతా, నేను మా అమ్మమ్మ గారి ఊరికి పోతాడు. ఆడుకున్నప్పుడు పిల్లలందరూ అంటారు కదా, మా అమ్మమ్మ ఇట్లా అని కబుర్లు చెప్పుకుంటారు కదా. చెప్పుకుంటే నేను కూడా మా అమ్మమ్మ గారికి పోతానంటే తల్లికి గుర్తుంటుంది. ఏమిటి, వీడు అక్కడికి పోతే వీడిని వాళ్ళు ఆదరించారు. ఎందుకు, ఇతడు శాక్యుడు కాదు కదా, ఇతన్ని ఆదరించాలా, కలిసి తినాలా, కలిసి ఉండాలా, ఇవన్నీ చేయాలి కదా. తల్లికి వాళ్ళ గుణం తెలుసు కదా, ఇతడు ఇంకా దాసిపుత్రుడనే గుణం ఉంటుంది వాళ్ళకు. అందుకని ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వస్తుంటుంది. చివరికి ఒకనాడు గట్టిగా అడుగుతాడు కొడుకు, ఇక తప్పదు అని చెప్పి కొడుకును పంపిస్తుంది. వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్తుంది, ఈమె మనవడు వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని, అంటే విషయం బయటపడద్దు అని. సరే, అతను అక్కడికి పోయిన తర్వాత ఏదో కొన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇతడు రాజకుమారుడు కదా. ఇప్పుడు విషయం ఏంటిది, చిన్నవాళ్ళు ఇతనికంటే చిన్నవాళ్ళు ఇతనికి నమస్కారం చేయాలి. అక్కడ చిన్నవాళ్ళు ఎవరు లేకుండా చూసుకుంటారు. వాళ్ళందరూ ఏరి అంటే వాళ్ళందరూ వేటకు పోయిన ఉంటారు. ఇంకా పేదవాళ్ళకి ఇతను నమస్కారం చేస్తాడు. ఈ విధంగా ఏదో 3-4 రోజులు ఉన్న తర్వాత ఇతను తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొంత దూరం పోయిన తర్వాత ఏదో తలపాగనో ఏదో వస్తువు మర్చిపోతాడు. దాన్ని తీసుకురమ్మని ఒక మనిషిని పంపిస్తాడు. పంపిస్తే అతను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇతను కూర్చున్న కుర్చీని
శుభ్రం చేస్తూ ఉంటారు. ఏమని అంటే ఆమె ఏమంటుంటుంది, కుర్చీని శుభ్రం చేసేటప్పుడు దాసీపుత్రుడు విడూడబుడు కూర్చున్న కుర్చీ ఇది అని దాన్ని పాలతో కడుగుతూ ఉంటుంది. అది అపవిత్రమైంది అని ఒప్పించి అన్నమాట. కడుగుతూ ఉంటే ఆ వస్తువు కోసం వచ్చిన వాడు ఈ మాటల్ని వింటాడు, విషయాన్ని చూస్తాడు కళ్ళతో. చూసి తిరిగిపోయి విడూడబుడికి చెప్తాడు, దాసీపుత్రుడు అని మిమ్మల్ని అన్నారు, వాళ్ళు దాన్ని పాలతో కడుగుతున్నారు అని చెప్తాడు. చెప్పేసరికి వాడికి చాలా బాధ కలుగుతుంది. ఇక బాధ కలిగి ఏమని ప్రతిజ్ఞ చేస్తాడు, నేను కూర్చున్న కుర్చీని వాళ్ళు ఈరోజు దాసీపుత్రుడు కూర్చున్నది అని పాలతో కడిగిండ్రు కదా, నేను వాళ్ళ రక్తంతో కడుగుతా దాన్ని అని ప్రతిజ్ఞ చేసి ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రి పోయిన తర్వాత ఇతనే రాజవుతాడు. ప్రసేనజిత్ తర్వాత విడూడప్పుడే రాజవుతాడు. ఇక ఇంకేమున్నది, శాక్యుల మీదకి దండయాత్ర యుద్ధానికి వెళ్తాడు. వెళ్తే బుద్ధుడు వాళ్ళ వంశం కదా, శాక్య వంశం బుద్ధుడు పుట్టిన వంశం కదా, అందువల్ల తన వాళ్ళని కాపాడాలని ఈ కోసల శాక్య ఎక్కడైతే ఇతను యుద్ధానికి వస్తున్నాడో అవి ఈ సైన్యాలు ఎదుర్కొనే స్థానం ఉంటుంది, స్థలం, అక్కడ ఓ చెట్టు కింద కూర్చుంటాడు బుద్ధుడు. అప్పుడు విడూడబుడు అంటాడు, బంతే ఆ చెట్టు నీడ సరిగా లేదు, ఇక్కడ మా వైపు రండి, ఇక్కడ మంచి నీడ ఉన్నది అని అంటాడు. ఎట్లా ఉన్నా తన వాళ్ళు ఉన్న చోట సుఖంగానే ఉంటుంది అని బుద్ధుడు అంటాడు. అంటే బుద్ధుడికి వాళ్ళని కాపాడుకోవాలని ఉన్నదని అతను వెనుకకు వెళ్ళిపోతాడు. ఇక దండయాత్ర చేయడు. రెండు సార్లు అట్లనే జరుగుతుంది. మూడవసారికి మళ్ళీ వస్తాడు. ఆ పగ తీరదన్నమాట అతనికి. మూడవసారి మళ్ళీ వస్తాడు. ఇక బుద్ధుడు చూసి వీళ్ళ కర్మ ఇది తప్పేటట్టు లేదు అని ఈసారి అడ్డగించాడు. ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దాడి చేసి ఈ తాత మహానాముని చాటుకు దాక్కున్న వాళ్ళను, తర్వాత నోట గడ్డి కలిసిన వాళ్ళను తప్ప తక్కిన వాళ్ళందరినీ నరికేస్తాడు. అప్పుడు ఆ రక్తంతో ఆ ఆసనాన్ని కడిగి ఇంక ప్రతిజ్ఞ నెరవేరింది అనుకుంటాడు అన్నమాట. ఎవరు? ఈ విడూడబుడు అనుకొని సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే మధ్యలో ఒక నది ఉంటుంది. అప్పుడు ఇట్లనే ఈ కాలం అనుకో, ఎండాకాలం లాంటిది. నదిలో ఇసుక తినేలు, పెద్ద పెద్ద ఇసుక తినేలు ఉంటాయి కదా, వీళ్ళంతా డేరాలు వేసుకొని దాంట్లో విడిది చేస్తారు. విడిది చేసిన తర్వాత ఆ పైన ఎక్కడో పెద్ద వర్షం కురిసి ఆ మహాప్రవాహం వచ్చి వీళ్ళ డేరాలతో సహా వీళ్ళందరినీ సముద్రంలోకి తీసుకొని పోతుంది. అంటే ఈ నిద్రపోయిన ఊరును ప్రవాహం ముంచివేయినట్లుగా అని అంటే ఇది గుర్తుకొచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ ఎవరికి బోధించిండు బుద్ధుడిది? ఆ వ్యక్తికే, విడూడబునికే బోధించాడు. స్థానము శ్రావస్తి, వ్యక్తి పతిపూజిక, పుప్పాని హేవ పచినంతం వ్యాసక్త మనసన్నరం అతిక్తన్యేవ కామేషు అంతకో కురుతే వశం. ఇంద్రియ సుఖాలు అనే పూలను కూర్చుకొనేవాన్ని, ఆసక్త మనస్కుని కోరికలలో తృప్తి లేనివాన్ని యముడు వశం చేసుకుంటాడు. ఇంద్రియ సుఖాలు అనే పూలను కూర్చుకునేవాన్ని, ఇదంతా మనం ఇదివరకు చెప్పుకున్నదే కదా. ఆసక్త మనస్కుని విషయ సుఖాల పట్ల ఆసక్తి కలిగిన వాన్ని, ఎంతసేపు ఈ శబ్ద సుఖము, స్పర్శ సుఖము, రూప సుఖము, రుచి సుఖము, వాసన సుఖము, ఈ సుఖాలు ఇవే కదా మారుని పూలబాణాలు. వీటి అందే ఆనందించేవాడు, వీటి అందే ఆసక్తిని కలిగినవాడు. ఆసక్తి అంటే తృప్తి లేకుండా మళ్ళీ మళ్ళీ వాటిని అనుభవించాలని కోరుకునేవాడు. అటువంటి వారిని యముడు వశం చేసుకుంటాడు. యముడి యొక్క స్వాధీనంలోకి పోతారు అటువంటి వాళ్ళు అని.
స్థానము శ్రావస్తి వ్యక్తి మత్సరీయ కోశీయ శ్రేష్ఠి యథాపి భమరో పుప్పం వర్ణగంధం అహేఠయం ఫలేతి రసమాదాయ ఏవం గామే మునీచరే పూల రంగు వాసనలకు హాని కలిగించకుండా తుమ్మెద మకరందాన్ని తీసుకొని పోవునట్లుగా ముని ఊరిలో భిక్ష కోసం తిరగాలి. ఇప్పుడు తుమ్మెదలు ఉంటాయి కదా, తేనెటీగలు అంటే తెలుసు కదా అందరికీ. అవి తేనె పెడతాయి కదా, తేనె తిట్టే పెడతాయి, దాంట్లో తేనె ఉంటుంది కదా. అవి ఎక్కడి నుంచి తెచ్చినాయి? ఆ తేనెను పూల నుంచి తెచ్చినాయి. మరి ఎక్కడన్నా ఇవి రసం తీసుకొని పోతే పువ్వు వాడిపోవడము, పడిపోవడము, ఇట్లాంటి రాలిపోవడము ఇట్లాంటిది మనం చూస్తున్నామా? చూడటం లేదు. అది కొంచెం రసం తీసుకుంటుంది, పోతుంది, పువ్వుకేమీ కాదు. అదేవిధంగా ఒక భిక్షువు గ్రామంలో భిక్ష చేసుకుంటే ఎవరికి బాధ కలగకుండా ఆ భిక్ష చేసుకోవాలని. అంటే ఇతనికి ఒక 5 ముద్దలు అవసరం అనుకో ఆహారము, ఒక 5 ఇళ్ళలో భిక్ష చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ తేనెటీగ పూల నుంచి మకరందాన్ని కొంచెం కొంచెం తీసుకొని పోయినట్లుగా పూలకు హాని కలిగించకుండా, దాని రంగుకు కానీ ఇంకా ఏం చెప్పిండు, వాసనకు కానీ హాని కలిగించకుండా మకరందాన్ని తీసుకొని పోయినట్టుగా తేనెటీగ భిక్షువు ఆ విధంగా గ్రామంలో భిక్షాటన చేయాలి అని భగవానుడు ఈ మత్సరీయ శ్రేష్ఠికి బోధించింది. స్థానము శ్రావస్తి వ్యక్తి పాటిక ఆజీవక సాధువు. ఆజీవక అనేది ఒక సంప్రదాయం. ఆ కాలంలో ఈ బుద్ధుడి సంప్రదాయము ఉన్నది కదా, ఆ విధంగా ఆజీవక సంప్రదాయము, జైన సంప్రదాయము, ఇట్లా చాలా సంప్రదాయాలు ఆ కాలంలో ప్రముఖంగా 6 సంప్రదాయాలు ఉండేవి. అందులో ఈ ఆజీవకులు ఒకరు. అందులో పాఠికుడు అనే ఆజీవకునికి భగవానుడు ఈ గాథను బోధించాడు. న పరేశం విలోమాని న పరేశం కథాకథం అత్తనోవ అవేఖ్యయ్య కథాని అకథాని చ. నా పరేశం విలోమాని అంటే ఇతరుల యొక్క లోపాలను, తర్వాత నా పరేశం కథాకథం వారు చేసిన దాన్ని చేయని దాన్ని చూడకూడదు, లెక్కించకూడదు. అత్తనోవ అవేఖ్యయ్య తనను తానే చూసుకోవాలి. ఇతరుల యొక్క లోపాలను, వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అని చూడటం కాదు. నీ యొక్క లోపాలను, నువ్వేం చేసినావు ఏం చేయలేదు అని నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలా. అదే మంచి పద్ధతి అని. అది ఇక్కడికి ఈ పూట చాలు. ఈ మాత్సరీయ శ్రేష్ఠి ఆయనకు సంబంధించి ఒక పెద్ద కథ ఉన్నది జాతక కథలో. అయితే మనకు సమయం లేదు, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం దాన్ని. ఈ పూట ఇక్కడికి చాలు. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సొత్తి భవంతు తే.